నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం కొడైకెనాల్లో అయితే ఉన్నామండి. మునార్ నుంచి నేను కొడైకెనాల్ అయితే వచ్చేసాను. ఇంతకు ముందే వచ్చాయండి కొడైకెనాల్, అంటే ఒక 4 days బ్యాకే వచ్చాను. సైక్లోన్ ఎఫెక్ట్ ఉండి అంత వర్షం పడుతుందండి, అందుకని చెప్పేసి మళ్ళీ నేనైతే మునార్ వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ కొడైకెనాల్ వచ్చాయండి. నేను ఉన్న లాడ్జ్ పేరు శ్రీ దుర్గా రెసిడెన్సీ అండి. చూపిస్తాను మీకు. మనకి రూమ్ అయితే 800 పడిందండి సింగిల్. చూడండి, ఇదే మొక్కలు చూడండి, బాగానే పెట్టారు. షో మొక్కలు పెట్టారు. రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. చూడండి, మీకు రూమ్స్ డీటెయిల్స్ అవి నేను వీడియో ఎండింగ్లో ఇస్తానండి. ఇప్పుడైతే సైట్ సీయింగ్కి అయితే వెళ్దాం. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజ్ ప్రకారం తీసుకుంటే 2500 అట్లా ఉంటుందండి. ఒక్కొక్క ప్యాకేజీకి ఒక్కొక్క రేట్ ఉంది సైట్ సీయింగ్కి వెళ్తాకి. లేదు, మనం అందరం కలిసి వెళ్ళొచ్చండి, అంటే షేరింగ్ వెళ్ళొచ్చు. షేరింగ్ వెళ్తే ఏంటంటే మనకి 500 తోటి అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కొడైకెనాల్ వచ్చేట్లయితే విజయవాడ, వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ముందు మధురై వచ్చేసేయండి. మధురై అమ్మవారిని దర్శించుకోండి. అక్కడ నుంచి మీరు కొడైకెనాల్ అయితే వచ్చేయచ్చండి. 114 కిలోమీటర్లు అండి ఇక్కడికి డిస్టెన్సు. విజయవాడ నుంచి ఇంకా హైదరాబాద్ నుంచి మధురైకి మనకి డైలీ అయితే మ్యాక్సిమం ట్రైన్స్ అయితే ఉన్నాయండి. అక్కడ నుంచి బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి కొడైకెనాల్ రావటానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ టూర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంతా లిస్ట్ ఉంది. మనం షేరింగ్ అయితే తీసుకున్నామండి. అట్లా కాకుండా ఇండివిజువల్గా మీరు వెళ్ళాలనుకుంటే లిస్ట్ చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి, ఇది టూర్ ప్లాన్స్ అండి. ఈ మొత్తం 8 సైట్స్ అయితే మీకు చూపిస్తారు. 8 పాయింట్లు అయితే మీకు 2500 రూపాయలు పడుతుంది. ఇదిగోండి, ఇది మొత్తం శ్రీ దుర్గా టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇక్కడ బస్సు కూడా అవైలబుల్గా ఉందండి. ఇదిగోండి, ఈ మొత్తం 8 పాయింట్లు ఇవి 2800 రూపాయలు. మీకు ఆఫ్ రోడ్ అన్నప్పుడు మా జీప్ అది వస్తుందండి, లేదంటే కారులో తీసుకెళ్తారు. ఇదిగోండి, ఈ 12 పాయింట్లు ఉంటున్నాయి, ఇది 2000. ఇది 10 ఉంటున్నాయి పాయింట్లు, 2000. 8 2200. మనకి ఈ కొడైకెనాల్లో చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా ఈ వీడియోలోనే పెడతానండి. ఈ రోజు టూర్ ప్లాన్ అంతా కూడా ఒక వీడియోలోనే పెడతాను. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫ్రెండ్స్, వచ్చేసామండి బస్సులోకి. అయితే బస్సు అయితే బుక్ చేశారు మనకి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పాయింట్ వచ్చి కోకస్ వాక్ అండి. వెళ్తున్నాను చూడండి. మనతో పాటు గైడ్ కూడా ఉన్నారండి, మనని చక్కగా తీసుకెళ్ళి తిప్పుకొస్తున్నారు. మేఘాలు చూడండి, మన కింద ఉన్నట్టు మేఘాలు కదులుతున్నాయి. ఇటు ఇళ్ళు ఉన్నాయి చూడండి, దూరంగా చిన్న చిన్న కనబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న పార్క్ పేరు బ్రైంట్ పార్క్ అండి. ఇది కొడైకెనాల్లో ఉన్నది. మనకి ఇందాక మనం వ్యూ పాయింట్ చూసాం కదండి, ఆ వ్యూ పాయింట్కి ఆపోజిట్ ఉంటుంది ఇది. ఇక్కడ టికెట్ వచ్చి 50 రూపీస్ అండి అడల్ట్స్కి, చిల్డ్రన్కి వచ్చి 25 రూపీస్.
చూడండి మీకు చూపిస్తాను పార్కు. ఇది క్వార్టర్స్ మొక్కలు కాదండి, ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి చూడండి. అది క్వార్టర్న్ మొక్క. దీనికి ఫ్లవర్స్ రావండి, క్వార్టర్న్ మొక్కకి. ఇదిగోండి దీనికి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ దీని పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడ ఉన్నాయి చూడండి కొంచెం మొక్కలు, చూపిస్తాను. ఇదిగోండి ఇది చిన్న హౌస్ లాగా కట్టారండి. అజాలియా అండి దీని పేరు, అజాలియా. ఫోటో ఇలా ఫోటో. ఆస్పరాగస్ అండి అది ఆ మొక్క పేరు. ఇది చూడండి ఎట్లా ఉందో. ఈ మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అండి, అందుకని చెప్పేసి లోపల పెట్టారు. చూడండి కాడల్లాగా వచ్చినాయి చూడండి. కోలియా అండి ఇది కోలియా. ఇంకా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి మొక్కలకు సంబంధించి. నేను స్టార్టింగ్ అవే చేశాను ఎక్కువ. చూడని వాళ్ళు ఉంటే చూడండి తప్పకుండా. చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఆ వీడియోస్లో ప్రైజెస్తో సహా ఉన్నాయి, ఎంత ప్రైజ్ ఉంటుంది అనేది ప్రైజులతో సహా ఉన్నాయి. ఫ్రెండ్స్ మన 3వ పాయింట్ చర్చ్ అండి. ఇది లాసులీ చర్చ్. మనకి ఇది 150 సంవత్సరాల క్రితం చర్చ్ అంటండి. ఇక్కడ హిందూ, ముస్లిము, క్రిస్టియను అందరూ కూడా ఫంక్షన్ చేసుకుంటారంటండి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అయితే తయారు చేస్తున్నారండి. చూడండి మీకు చూపిస్తాను తయారీ కూడా. ఇక్కడ డైరెక్ట్ వీళ్ళే సేల్ చేస్తున్నారు కాబట్టి మనకి తక్కువ రేటుకి అయితే పడతాయండి. మీరు కొడైకెనాల్ వచ్చినప్పుడు తీసుకోండి. ఇది కూడా మనకి ఒక పాయింట్ కింద ఆపుతున్నారు బస్సు అయితే ఇక్కడ. చూడండి టీ పౌడర్ మేడం, టీ పౌడర్ నార్మల్ టీ, ఏలక టీ, మసాలా టీ, జింజర్ టీ సార్. దిస్ ఫ్లేవర్ టీ ఓన్లీ, దిస్ ప్లెయిన్ టీ, కాఫీ పౌడర్, కోకో పౌడర్. ఓకే. ఫ్రెండ్స్ చాక్లెట్స్ మేకింగ్ అయితే చూద్దామండి ఇప్పుడు.
ಇದು 100% ಪ್ಯೂರ್ ಯೂಕಲಿಪ್ಟಸ್ ಆಯಿಲ್. இது வந்து துணி எரியாது, ஆயில் மட்டும் தான் எரியும். லைட்டாக மனம் பண்ணுங்க. பியூர் ஆயில், ஃபர்ஸ்ட் குவாலிட்டி ஆயில். கோல்டெல்லாம் அப்படியே ரிமூவ் ஆகும். நல்லா பண்ணுங்க. லைட்டாக அட்ஜஸ்ட். பாப்பா மனம் பண்ணுறீங்களா? சும்மா வாங்க, மனம் பண்ணி பாருங்க. இது வந்து பார்த்தீங்கன்னா இந்த மாதிரி நீங்கள் யூஸ் பண்ணக்கூடாது. இது வந்து ஒரு 3 லிட்டர் வாட்டர் எடுத்து நல்லா கொதிக்க வச்சு ஒரு 5 ட்ராப் மிக்ஸ் பண்ணி நீங்கள் ஸ்டீம் பண்ணிக்கணும். స్టీమ్ పర్పస్కి ரொம்ப நல்லா இருக்கும். ఫ్రెండ్స్ 3 రకాల ఆయిల్స్ అయితే చూపించారండి. ఒకటేమో మనకి జలుబు అది చేసినప్పుడు హీట్ వాటర్లో ఆ డ్రాప్స్ వేసి ఆ ఆవిరి మనం తీసుకున్నట్టయితే క్లియర్ అవుతుందండి, మన ముక్కంతా కూడా క్లియర్ అవుతుంది. తర్వాత ఇంకోటేమో పెయిన్ రిలీఫ్కి చూపించారు కదా. ఇంకోటి మన ఆల్మండ్ ఆయిల్ అంటండి, మన ఈ బాదం పప్పులు ఉంటాయి కదా, వాటి నుంచి తీసింది ఫేస్కి అప్లై చేసుకోవాలని చెప్పి, స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. బాగుందండి. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఫ్రెష్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి, తక్కువ రేట్లో దొరుకుతాయండి. హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అవి. తప్పకుండా చూడండి, తీసుకోండి వచ్చినప్పుడు. ఫ్రెండ్స్, ఈ పాయింట్ పేరు గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ అండి. ఇక్కడ సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. చూడండి, ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి లేదు లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకునేవాళ్ళు అంటండి. చూడండి, అటు పక్కకి వెళ్ళకోకుండా ఎంత పకడ్బందీగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు చూడండి. కంప్లీట్గా అటు చూడండి, పైన ఎక్కకోకుండా పైకి ఎక్కాలని చెప్పి ట్రై చేస్తే అవి గుచ్చుకుంటాయండి. ఇదిగోండి, 100 రూపీస్ రైడ్. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్రాలు ఉన్నాయి చూడండి. ఈ గుర్రాల మీద రైడ్కి వెళ్తే 100 రూపీస్ అంటండి. మనకి ఒక 1/2 కిలోమీటర్ అయితే తీసుకొస్తారండి. 100 రూపీస్ అంట. బాగున్నాయి గుర్రాలు చూడండి. మధ్యలోది బాగుంది నాకు, ఇది బాగుంది, లాస్ట్ది కూడా బాగుందండి. சூப்பர் ఉన్నాయి குரால். பில்லர் ராக் 2 பாறைகள் வந்து தனித்தனியாக வளர்ந்து நிற்கிறத பார்க்கலாம். ஆனால் இப்போதைக்கு ஃபுல் மிஸ்டில் ஃபார்ம் ஆயிருக்கு. இன்னைக்கு அளவுக்கு மழை இல்லாமல் இருக்கிறதே பெரிய விஷயம். மழை பெஞ்சினா வண்டியில் இருந்த மணிக்கு தான் பார்க்கணும். ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మంచు అయితే ఎట్లా ఉందో మీకు టైం చూపిస్తాను. దగ్గర 3 అయితే అవుతుందండి, ఇంకా మంచు అయితే పోలేదు ఇక్కడ. అదిగోండి చూడండి. చాలా బాగుంది వెదర్. యాక్చువల్లీ ఇక్కడ పిల్లర్ రాక్ ఉండాలి, బట్ మొత్తం ఫాగ్ వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా, చాలా ఫాగ్ ఉంది. దీనివల్ల కనిపించలేదు. అది క్లియర్ అయిపోతే చాలా అందంగా ఉంటుందంట. చాలా బాగుంది. వాట్ ఈస్ యువర్ నేమ్? Reet. ఓకే. వాట్ ఈస్ యువర్ జాబ్? I work as a project manager. Project manager. Bangalore? Yeah. Okay. Hi guys, myself Nitin Pal and I am from Delhi and I am a scientist by profession and సార్ ఎంగదాయిట్టు సార్. ఓకే ఓకే. కేరళ కాసరగోడు ఏనా వర్క్. ఫ్రెండ్స్, మనకి బ్యాక్ సైడ్ పిల్లర్ రాక్ అయితే ఉంటుందండి. ఇట్లా 2 వేళ్ళలాగా ఉంటాయి. లవర్స్ రాక్ అని చెప్పేసి, ఇంకా హస్బెండ్ వైఫ్ అని చెప్పేసి అట్లా 2 జంటగా ఉంటాయి కాబట్టి అట్లా పిలుస్తారు. అది మంచు బట్టి ఉందండి. ఇప్పుడైతే చూడండి కనబడుతుంది, క్లియర్ అవుతుంది చూడండి లైట్గా.
సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ పాయింట్ పేరు గునా కేవ్స్ అండి. ఇది లొకేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఈ గునా కేవ్స్ని 1821లో బ్రిటిష్ అధికారి ఏబిఎస్ వార్డ్ అనే ఆయన కనుగొన్నారండి. (1990) వరకు ఇవి అజ్ఞాతంలో ఉన్నాయండి. (1991లో కమల్ హాసన్ నటించిన గుణ అనే సినిమాలో ఈ గుహలున్న ప్రదేశం ప్రధాన ప్రదేశంగా ఉపయోగించారు. అప్పటి నుంచి ఈ గుహలకి గుణ కేవ్స్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఈ గుహలని డెవిల్స్ కిచెన్ అని కూడా అంటారు. ఇక్కడ బెట్టి పక్షులు నివసించడం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. ఫ్రెండ్స్, పోలీస్ లెక్కల ప్రకారం 16 మంది ఈ గుహల్లోకి వెళ్ళి కనిపించకుండా పోయారండి. కనిపించకుండా పోయిన వాళ్ళలో కేంద్ర మంత్రి బంధువు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ చనిపోయిన వాళ్ళలో సూసైడ్ కేసులు కూడా ఉన్నాయండి. అయితే ఒక వ్యక్తి మాత్రం సజీవంగా బయటికి రాగలిగాడు. అదే మంజుమల్ బాయ్స్ కథకి మూలమైంది. ఫ్రెండ్స్, 2006లో కేరళ మంజుమల్ ప్రాంతానికి చెందిన కొంతమంది స్నేహితులు ఈ గుహల దర్శనానికైతే వచ్చారు. సుభాష్ అనే వ్యక్తి గుహ అగాధంలోకి అయితే పడిపోయాడండి. అతను దొరకడని చెప్పేసి అందరూ ఆశలు వదిలేసుకున్న టైంలో సిజా డేవిడ్ అని ఇప్పుడు మన లోపలికి పడిపోయిన అతను ఎవరైతే ఉన్నారో సుభాష్ అతని స్నేహితుడండి. అతను పోలీసులు ఎంత చెప్పినా వినుకోకుండా స్థానికుల సహాయంతో సుభాష్ని కాపాడతాడండి. ఈ వాస్తవ కథని మంజుమల్ బాయ్స్ అని చెప్పేసి సినిమా తీశారు. நம்ம குணா குகைக்கு உள்ளே போகிற பாதைன்றது அங்கே தான் இருக்குது. அதுக்கு உள்ளே போயிட்டு வரதுக்கு 165 அடி 165 ஃபீட்டு கீழே போகணும். அதில் எப்படின்னா டவுன் இறங்கி லெஃப்ட்டு போய் ரைட்டில் போய் திருப்பி டவுன் போனோம்னா அந்த இடத்துக்கு ஸ்பாட்டுக்கு போயிடலாம். கண்மணி அன்போடு காதலான் அந்த சாங் எடுத்த இடத்துக்கு. ఫ్రెండ్స్, మనం గునా కేవ్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదిగోండి ఈ వే నుంచి వెళ్ళేవాళ్ళంటండి. ఇంతకుముందు వచ్చిన టూరిస్టులు 500 ఫీట్ల కిందకైతే వెళ్ళిపోయారంటండి. వెళ్ళి ఆక్సిజన్ అందక వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళ బాడీస్ని రికవర్ కూడా చేయలేకపోయారంటండి. అందుకని చెప్పి ఇప్పుడు మనకైతే కిందకి అలౌ చేయట్లేదు. ఇదిగోండి కంప్లీట్గా గ్రిల్స్ అయితే ఇచ్చేసారు. గ్రిల్స్ వేస్తారు చూడండి కిందకి వెళ్ళకుండా. ఇంతకుముందు వచ్చిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవిలోకి ఎటుబడితే అటు వెళ్ళిపోవటం అట్లా చేశారంటండి. వాళ్ళు ఇక్కడ సిగ్నల్స్ అయితే ఉండవండి మన ఫోన్ కాంటాక్ట్ చేయటానికి. వాళ్ళు దారి తప్పిపోయి వాళ్ళని తీసుకురావడం చాలా ఇబ్బంది అయిందంటండి. అందుకని చెప్పేసి చుట్టూ కంప్లీట్ క్లోజ్ చేస్తారు. గైడ్ ఒకటే చెప్తున్నాడండి, మీ బిహేవియర్ ఎంత బాగుంటే మీరు అంత రిటర్న్ వస్తారు. మీరు అడవిలో ఎటుబడితే అటు వెళ్ళొద్దు, వెళితే మాత్రం మాకు సంబంధం లేదని చెప్పేసి మనకి గైడ్ చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఇది పైన్ ఫారెస్ట్ అండి. పైన్ ట్రీస్ అయితే ఉంటాయి ఇక్కడ. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి. ఇది వంట చెరుకు కింద అయితే వాడతారు. మనకి జువ్వి చెట్లు అని అంటారు. అయితే దీంతో ఇప్పుడు మన గవర్నమెంట్ కరెన్సీ కూడా తయారు చేస్తుందంటండి. అదే చెప్తున్నారు గైడ్ గారు, కరెన్సీ కూడా తయారు చేస్తుందంట ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్. ఫోటోషూట్కి అది బాగుంటుందండి. మీరు కొడైకెనాల్ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికైతే రండి. బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ చెట్లు ఉన్నాయి, చూపిస్తే చూడండి. ఇదిగోండి దూరంగా ఫాగ్ ఉందండి, చుట్టూ చెట్లు ఉన్నాయి చూడండి. హార్స్ రైడ్ కూడా ఉందండి ఇక్కడ. మీరు చేస్తా అంటే హార్స్ రైడ్ కూడా చేయొచ్చు. ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారండి ఇక్కడ, ఫోటోలు దిగచ్చు మీరు.
ఫ్రెండ్స్ ఈ పాయింట్ పేరు మోయిర్ పాయింట్ అండి. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ అండి ఇది చుట్టూ కూడా. మనకి మంచు ఉందండి, లేకపోతే చుట్టూ గ్రీన్గా కనిపించేదని చెప్పి చెబుతున్నారు. ఫ్రెండ్స్ ఇది సిల్వర్ కాస్కాడి వాటర్ ఫాల్స్ అండి. ఈ వాటర్ ఫాల్స్ పేరు మీకు చూపిస్తా చూడండి, బ్యాక్ సైడ్ ఉంది. ఫ్రెండ్స్ ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి, చాలా ఎత్తు నుంచి అయితే పడుతుంది. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం అండి, ఫ్లై చేసి చూద్దాం. ఇది మనకి కొడైకెనాల్ వెళ్ళక ముందే తగులుతుందండి. ఒక 5 కిలోమీటర్స్ అట్లా బిఫోర్లోనే మనకి వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. మీకు రైట్ సైడ్ అయితే వస్తుంది. ఎంజాయ్ చేయండి, ఆగండి ఇక్కడ.